దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం చూశాడు. అది ఒక విగ్రహం కాదు, ఉన్నవాడు సాక్షాత్ భగవానుడే. సాక్షాత్ కృష్ణ భగవానుడే అక్కడ కూర్చుని ఉన్నాడనడానికి గుర్తు ఏమిటంటే, ఆయన దగ్గరకి ఎవరొచ్చారో వాళ్ళు ఆ రూపాన్నే పొందారు. ఎట్లా అంటే, మనుష్య ప్రాణి అయితే ప్రారబ్ధం తీరాలి, తెలిసో తెలియకో అమాయకపు ప్రాణి ఏదైనా దరిదాపులలోకి వస్తే ఆయన పార్షద రూపాన్ని పొందుతుంది. అంటే సారూప్య స్థితి అంటారు, విష్ణు స్వరూపాన్ని పొందుతుంది. ఈ విద్యాపతి నీలమాధవుడికి నమస్కారం చేస్తూ మామగారితో కలిసి నిలబడి ఉండగా ఒక పక్షి ఒకటి గుహలోకి వచ్చింది. వచ్చి అక్కడ ఉన్న కోనేటిలో దాహంతో నీళ్లు తాగి అందులో రెక్కలు తడిపి టపటప కొట్టుకుంది. దానికి అక్కడ నీలమాధవుడు ఉన్నాడు, భగవానుడు అని తెలుసుకునే అవకాశం లేదు, అంత బుద్ధి జ్ఞానం ఉండదు కదా. కానీ అది భగవత్ సన్నిధానానికి వచ్చింది. వచ్చిన కారణం చేత అది చతుర్భుజాలతోటి శంఖచక్ర గదా పద్మాలతోటి విష్ణు స్వరూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆయన ఆశ్చర్యపోయాడు. కనుక ఇది విగ్రహం కాదు, ఈయన సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే. ఇందులో ఏ విధమైనటువంటి శంకకి ఆస్కారం లేదు. ఈయన నిజంగా భాగ్యవంతుడు. ద్వాపర యుగం పూర్తయిపోయిన తర్వాత కృష్ణావతార పరిసమాప్తి అయిపోయిందని అనుకుంటున్నాం కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ రూపంతో ఈయనని అనుగ్రహిస్తున్నాడు, పూజలు అందుకుంటున్నాడు. ఇది మా రాజుగారికి చెప్పి దర్శనానికి తీసుకురావాలి. ఎందుకంటే మా రాజుగారు అంత ఆర్తితో ఉన్నాడు, భగవద్ దర్శనం చెయ్యాలి, భాగవత దర్శనం చెయ్యాలని. ఇప్పుడు మా రాజుగారి రెండు కోరికలు తీరుతాయి. ఈ విశ్వావసుని చూసి ఎంతో సంతోషించి సత్కరిస్తాడు. రెండు, భగవంతుని యొక్క దర్శనం చేసుకొని పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి నేను వెళ్ళి మా రాజుగారిని తీసుకొస్తానని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో కొద్ది రోజులు ఉన్నాడు. ఈ ఆవాలు మొక్కలై మొలకలు ఎత్తాయి. ఆవాల మొక్కలైనా గుర్తుపట్టచ్చుగా, అందుకని వెళ్ళి రాజుని పిలుచుకొచ్చాడు. కబురు చేశాడు, రాజుగారు వచ్చారు. ఈ ఆవాల మొక్కలు ఆధారం చేసుకుని పర్వత గుహలోకి వెడుతుంటే విశ్వావసు కూడా ఇంతమంది వచ్చేశారు, రాజు వచ్చేశాడు, రాజపరివారం వచ్చేశారు, వీళ్ళందరూ నీలమాధవ దర్శనానికి వెళ్ళిపోతున్నారని బెంగటిల్లిపోతున్నాడు. వీళ్ళందరూ పర్వత గుహలోకి వెళ్ళారు. స్వామి అంతర్ధానం అయిపోయాడు.